నమస్కారం. వృషభ టైటిల్ చెప్పగానే చాలా అద్భుతంగా ఉందని చెప్పారు మన ఆఫీస్కి వచ్చి కలిసినప్పుడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. సో కొన్ని సినిమాలకి మన ఫస్ట్ లుక్తోనే ట్రైలర్తోనే చెప్పేయచ్చు, ఓ ఈ సినిమా గ్యారంటీగా బాగుంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారని. ఆ కావుకి చెందిన సినిమాయే ఇది వృషభ అవుతుందని టీజర్ చూసిన తర్వాత అందరికీ అనిపించింది, ఇక్కడ చూసిన అందరికీ. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఇలా చిన్న సినిమాలు బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ కామరాజ్ గారు హిరగొట్టారండి, లోపల ఉన్న ఆవేశం అంతా చూపించారు ట్రైలర్లో. అండ్ ఉమాశంకర్ గారు మంచి స్టోరీ, మంచి స్క్రిప్ట్ తీసుకొని వస్తున్నారు. అండ్ మన హీరో సీరియస్లీ రాక్డ్ ఇట్. ఫస్ట్ మూవీ అయినా సరే ఈయన తడబడకుండా ఎంత బాగా చేశారో. డెఫినెట్గా ఈయనకి మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని, చిన్న సినిమా ఒక పెద్ద సినిమాగా అవుతుందని నమ్ముతున్నాను. అండ్ మా ఎమ్మెల్యే రాజా గారు సారీ ఎంఎల్ రాజా గారు, నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాను, సారీ సార్. బట్ నేను ఇప్పుడు కమిటీ మూవీ కూడా మ్యూజిక్ ఇచ్చారండి. ఈ మ్యూజిక్కి ఎంత అంటే చిన్న పెద్ద అని చూడరు, ఆయన వచ్చిన దానికి సబ్జెక్ట్కి ఎంత న్యాయం చేయాలో ఆయన చేస్తారు. చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు, వండర్ఫుల్. అండ్ ఈ టీం అందరికీ మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది సినిమా వాళ్ళే కాదు, నా ఫ్రెండ్స్ కూడా. అండ్ నా ఈ టీం ఉంది అంటే నేను కూడా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. వృషభ సినిమా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సినిమా అంతా కంప్లీట్ అయ్యి రిలీజ్కి సిద్ధంగా ఉన్నాము. మంచి క్వాలిటీ అవుట్పుట్ తోటి, మంచి కంటెంట్ తోటి, మంచి నేటివ్ ప్లేస్మెంట్స్ తోటి ఈ సినిమా అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఇలానే ప్రతిసారి ఎంకరేజ్ చేసి మా టీం అందరినీ, వృషభ టీం అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందుంది కాబట్టి అక్కడ మనం డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, క్యాస్ట్ అండ్ క్రూ, టోటల్ టెక్నీషియన్ అందరి గురించి క్లుప్తంగా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి. అట్నే మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. వృషభ సినిమా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. నాకు కాంతారా లాగా అనిపించింది. అందరూ అనుకుంటారు ఇది తెలుగు సినిమానా లేక తమిళ కన్నడ అనుకుంటారు. అట్లనే ఉండాలి సినిమాలు, వాళ్ళకి ఎవరికి అర్థం కావద్దు. ఆ సినిమా వచ్చిన తర్వాత సినిమా రిజల్ట్ చెప్తుంది ఏం సినిమా అనేది. అండ్ ఈ సినిమా కథ అండ్ ప్రొడ్యూస్ చేస్తున్న మా ఉమాశంకర్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ సార్. అలాగే డైరెక్టర్ అశ్విన్ గారికి కూడా గుడ్ లక్, మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి సార్. అండ్ జీవన్ భాయ్, అసలు నేను ఫస్ట్ అడిగాను తమిళ నా అడిగాను నేను యాక్చువల్గా నిన్ను చూసి, కానీ చాలా బాగా చేసావు. నిజంగా అన్న అన్నట్టు, కృష్ణ గారు అన్నట్టు ఎక్కడ కూడా కొత్త అనేది ఎక్కడ కనబడలే. చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్డ్గా చాలా బాగా చేశారు, నాకు బాగా నచ్చింది. అది పైకి లేపారు చూడండి, ఆ షాట్ బాగుంది. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాజు గారికి, అందరికి కూడా, యూనిట్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మా జబర్దస్త్ నుంచి చాలామంది కళాకారులను ఇందులో చేస్తున్నాము. సినిమా బాగా వస్తుంది, మీరు అందరూ చూడండి థియేటర్లో. ఆల్ ది బెస్ట్ వృషభ, గుడ్ లక్. చూసేశారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా దీన్ని చిన్న మూవీ అని అనొద్దు, ఎందుకంటే కాన్సెప్ట్ చాలా పెద్ద ఉంది. ఒక్కసారి మీరు మూవీ మొత్తం చూసినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో కామెడీ ట్రాక్ కూడా చాలా బాగుంది. సో మీ అందరూ చూసి ఈ మూవీని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులకు థ్యాంక్స్ అండి, ఇంతసేపు వెయిట్ చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి, జబర్దస్త్ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ అండి. ట్రైలర్ చూశారు, ఒక 70% కంప్లీట్ చేసాం. ఇంకా క్లైమాక్స్ ఉంది. క్లైమాక్స్ ఫైట్స్ కొంచెం భారీగా ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని ఇంకా థియేటర్స్కి రెడీ అవుతున్నాం. ప్లీజ్ అన్న కొంచెం పబ్లిసిటీ ఇవ్వండి కొద్దిగా. మీడియా అనుకుంటే ఏమైనా చేయొచ్చు, ఇది నా 3వ సినిమా కాబట్టి కొంచెం పబ్లిసిటీ ఇవ్వండి కొద్దిగా, ప్లీజ్ ఆదరించండి. చిన్న సినిమాని పెద్ద సినిమా చేయండి. అందరు మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా మూవీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అండ్ శివుడు గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఆల్మోస్ట్. సో ఆ కాన్సెప్ట్ మీద వెళ్తున్నాము. సో మేమందరం చాలా కష్టపడి వర్క్ చేశాము. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇంకా పెద్దలకి, సో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సో వృషభ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ కారణం మా ప్రొడ్యూసర్ గారు. ఒక చిన్న కథ అనుకున్నామండి, ఒక మారుమూల ప్రాంతంలో ఎక్కడో కూర్చొని ఎక్కడో రాసాం. సో ఒక చిన్న ప్రాంతం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చామంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ గారండి. సో థ్యాంక్ యూ సార్. ఒకసారి మీరు పక్కకు వస్తే సో ఒక మంచి కంటెంట్ అండి, ఒక డిఫరెంట్ జోనర్ టచ్ చేసాము. సో డెవోషనల్గా
సో పశువులకి మామూలుగా ఎలా ఉంటుంది, మనుషులకి సంబంధం ఎలా ఉంటుంది అనేది దీని మీద తీసుకొచ్చాం సబ్జెక్టు. సో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి, జోనర్ చాలా కొత్తగా ఉంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్కి మన కంటెంట్ వచ్చి 90లో జరుగుతుంటుందండి, 66, 90 ఆ మధ్యన స్టోరీ అనేది రన్ అవుతుంటుంది. సో దీనికి మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజు గారు బాగా సపోర్ట్ చేశారండి. సో ఇంకా డిఓపి విజయ్. సో కెమెరా ప్రతి సిచ్యువేషన్స్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే సో ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని మనోడికి చెప్పగానే చేసేద్దాం, సో ఈ వర్షన్లో వెళ్దాం, సో ఎక్కడ కాంప్రమైజ్ అనేది కాలేదండి. సో అదేవిధంగా మాకు సపోర్ట్ అనేది మా డైరెక్టర్, సో హీరో గారు రండి, సారీ సో మా హీరో గారు జీవన్ గారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ కలుస్తారు, ఈ సిచ్యువేషన్స్ ఇలా ఉంటుందండి, ఇలా చేద్దాం అంటే సో ప్రతి ఒక్కరు సో సపోర్ట్ అనేది చేశారు. సో హీరోయిన్ టెక్నీషియన్స్గా, తర్వాత మా మహేందర్ గారు ఎడిటర్ గారు కానివ్వండి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు. సో మూవీ ఇంకా చాలా బాగా అద్భుతంగా వస్తుందండి. సో ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా సమాధానం మేము మాటల్లో కాదు వెండితెర మీద చూపించాలనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలండి మీతోటి. ఇంతవరకు నేను ఎవరితో షేర్ చేసుకోలేదు, ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడో ఒక చిన్న గుళ్ళో అనిపించినట్టు ఒక చిన్న థాట్, చాలా దూరం అండి మా చాలా దూరం, ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది. ఆ చిన్న పల్లెలో ఒక చిన్న పాత గుడిలో స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఈరోజు ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ 65% 70% షూటింగ్ కూడా అయిపోయిందండి. ఇంకొక షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఆగస్టులో అవగొట్టుకొని తొందరగా మీ ముందుకు వచ్చేదానికి మేము కూడా ట్రై చేస్తున్నాం. ఎంతో కష్టపడ్డామండి, 3 years స్టోరీ రాసుకున్నాను. అసలు మా డైరెక్టర్ గారిని తీసుకోవడానికి ఒక చిన్న కారణం ఏంటంటే అండి, వీళ్ళ సినిమా అండి. ఈయనతోటి ఒక సాంగ్ చూశానండి, చాలా బాగా వచ్చింది, చాలా ఫ్రెండ్ అయిపోయారు కృష్ణ గారు నాకు. ఆ సినిమా సాంగ్ టేకింగ్ చూసే తనని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టోరీ పైన డిస్కషన్ చేసుకొని ఇంకా ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ యువర్ సాంగ్. అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే ఈ ఇద్దరి తర్వాత నెక్స్ట్ వచ్చింది ఈయన దగ్గరికి అండి. ఈయన ఇంతకుముందు 2 సినిమాలు చేశారు, శత్రుపురం, మన్యం రాజు అని. మన్యం రాజు నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది. సో ఆయన కథ చెప్పినప్పుడు సార్ నేను చేస్తాను సార్, సినిమా కోసం చనిపోతాను సార్ అన్నాడు. ఇంకా సినిమాలో ప్రతి షాట్ అసలు ఎలాగంటే సార్ పైనుంచి కింద పడమంటే వితౌట్ ఎనీ మ్యాట్స్ అలాగే పడిపోతున్నాడు, ఎన్నోసార్లు దెబ్బలు తగిలించుకున్నాడు, చాలా కష్టపడ్డాడు అండి. అందుకే ఇంత అవుట్పుట్ వచ్చింది. అండ్ ఈ సినిమాతో ఫస్ట్ టైం అలేఖ్యాని పరిచయం చేస్తున్నామండి. తను కూడా చాలా న్యాచురల్గా మేము అనుకున్న సబ్జెక్ట్కి కావాల్సినట్టు ఒక ఆడిషన్ పెడితే తను సెలెక్ట్ అయింది ఒక 25 మెంబర్స్లోని. తను తీసుకున్నాం. ఇంకా తర్వాత కామెడీకి మన జబర్దస్త్ టీం అందరికీ అడగంగానే ఒప్పుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి. అండ్ విలన్గా మురళీ మోహన్ గారు చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చండి మన ఎంఎల్ రాజా గారు. మేము అడిగినప్పుడు కొంచెం అటు ఇటుగా చూశారు మమ్మల్ని, చిన్న సినిమాలే ఏం చేస్తాంలే అన్నట్టు కొంచెం లైట్ తీసుకున్నారండి. ఆ తర్వాత ఎంటైర్ సాంగ్స్ మా ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఆయన సాంగ్స్ వరకు అండి 5 సాంగ్స్ ఇచ్చారు, ఎరగ్గుమేశారండి. అసలు డే అండ్ నైట్ కష్టపడుతున్న స్టిల్ ఇప్పుడు కూడా స్టూడియో నుంచి వచ్చారండి. ఫైనల్ సాంగ్ ఒకటి మిక్సింగ్ జరుగుతుంది. సో సాంగ్స్ కూడా తొందరలో మీ ముందుకు తీసుకొని వస్తాం, సూన్ ఆడియో ఫంక్షన్ కూడా పెట్టుకుంటాం ఇక్కడే. అండ్ తర్వాత చెప్పాల్సింది మా డిఓపి గారండి, యుఎస్ విజయ్. చూడడానికి చిన్నగా ఉంటాడు, మనోడు మామూలుగా లేదు, చాలా బాగా చేశాడు టేకింగ్ అని. ఇంకోటి చాలా రాగా తీశాడు మూవీని. ప్రతి సీన్ ప్రతి షాటు మాకు ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా తీశారండి. వాళ్ళ టెక్నీషియన్స్కి, డైరెక్టర్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్ అందరికీ నా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ ఆ తర్వాత ఎడిటర్ గారు మహేంద్ర గారు రాలేకపోయారు వర్షం వల్ల, ఆయన కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి టీం వచ్చిన దానికి. అండ్ ఎస్పెషలీ ఇక్కడ ఇంకొకరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి, మా సురేష్ కొండెట్టి గారండి. అడిగిన వెంటనే వెనక ముందు ఆలోచించుకోకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ అసెంబ్లీ చేసి మాకు ఇంత హెల్ప్ చేశారు, మా ప్రొడక్షన్ కానివ్వండి, ఇంకోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా. సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ళు మాలాంటి చిన్నవాళ్ళని ఆశీర్వదించి ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎప్పటికీ తెచ్చుకుంటాను సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.